అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కొత్తకోట శాఖ ఆధ్వర్యంలో 163 స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా ఘనంగా డిగ్రీ నివేదిత కళాశాలలో సెమినార్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యాతిథిగా వచ్చిన వారు వేముల అమరేందర్ రెడ్డి. రాష్ట్రీయ యువ దివాస్ ని పురస్కరించుకుంటూ వేముల అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో కొత్తకోట నగర కార్యదర్శి పవన్, శ్రీకాంత్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పవన్ అదేవిధంగా కార్యవర్గ సభ్యులు శ్రీకాంత్ గారు మరి వారి టీమ్స్ అందరికీ కూడా మరి వివిధ ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ మనం ముఖ్యంగా మన ఈరోజు ఏబీపీ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఆ సందర్భంగానే నన్ను పిలవడం జరిగింది తమ్ముడు. మరి మనకందరికీ తెలుసు, మనకు జనవరి 12 తారీఖు మనకు వివేకానంద స్వామి యొక్క జయంతి ఉంటుంది. కానీ మనకు రేపటి నుంచి సెలవులు ఉన్నాయి. కళాశాల కల్లి కూడా 11వ తారీఖు నుంచి సెలవులు ఉన్నాయి. కాబట్టి ఈరోజు విద్యార్థులకు మరి ఆయన జీవిత చరిత్రను కొంత నాకు తెలిసిన సమాచారాన్ని మీకు అందియాలని తమ్ముడు అడగడం వల్ల నేను ఎమ్మడే రావడం జరిగింది. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పాలెం పాఠశాలలో పనిచేస్తాను. కొంత సార్ కూడా ఇప్పుడే కొన్ని విషయాలు చెప్పాడు మీకు స్వామి వివేకానందం గురించి. వారు 1863లో మరి కలకత్తా నగరంలో జన్మించడం జరిగింది. వారి అమ్మ పేరు భువనేశ్వరి, విశ్వనాథ్ గారి యొక్క పుత్రుడు వారు. ఆ భువనేశ్వరి మాత వారి తల్లిగారు ఏదైతే తల్లిగారు ఉన్నారో వారి యొక్క పరమశివుని పూజించడం వల్ల అందరూ ఆడపిల్లలు ఎక్కువ పుడుతుంటే నాకు ఒక కొడుకు కావాలని ఆమె పరమశివుని భక్తురాలు, వాళ్ళ తల్లి శివుని యొక్క భక్తురాలు. ఆ విధంగా రోజు శివుని యొక్క పూజ చేస్తుంటే రాత్రి కళలో వచ్చి నేనే నీ కడుపులో పుడతా అని ఒకసారి కళలో చెప్పడం జరిగింది. ఆమె లేచి నిలబడి వచ్చే సంవత్సరం అటువంటి అద్భుతమైన పిల్లవాడే పుట్టిండు. అతని పేరే నరేంద్రనాథ్ దత్. దాన్ని ఆయనను ముద్దుగా నరేన్ అనే ఒక ముద్దు పేరుతో పిలుచుకుంటారు. వారే స్వామి వివేకానంద గారు. మరి వారు బాల్యం నుంచి కూడా ఏదైతే మనకందరికీ తెలుసు, మనం ఏదైతే పెద్దవాళ్ళకనే ధైర్య సాహసాలు కుల భేదాల గురించి మాట్లాడతాం. కానీ వారి అతి చిన్న వయసు లోపలనే వారు ఏదైతే కుల భేదాలకు సంబంధించిన కానీ తర్వాత ధైర్య సాహసాలకు కానీ ఏకాగ్రతకు సంబంధించిన విషయాలు కానీ చాలా స్పష్టంగా చిన్న ఉన్నప్పటి నుంచి ఒక అవగాహన కలిగిన వ్యక్తి వారు. ఒక ఉదాహరణ చెప్తా వారి గురించి. వారు నాన్నగారు ఏదైతే ఉన్నారో వారు ఒక హైకోర్టులో లాయర్. వారి దగ్గరికి అందరూ కూడా కస్టమర్స్ వస్తుంటారు కదా, లాయర్ సమస్యల మీద వస్తుంటారు వారి ఇంటికి వస్తుంటే ఆ రోజుల్లో మరి ఏదైతే కలకత్తాను మనం వంగ దేశం అంటుంటే వంగనగరం, ఆ వంగనగరంలో ఒక ఆనవాయితీ ఉండేది. ఏదైనా మన ఇంటికి అతిథులు కానీ బంధువులు కానీ వస్తే మన ఇంటికి వస్తే ఏం చేస్తాం, మర్యాదగా టీ కానీ ఏదైనా ఇస్తాం. కానీ వారి ఇంట్లో ఆ విధంగా వచ్చేటువంటి కస్టమర్కు ఆయన ఒక గది ఏర్పాటు చేసి ఒక ఉక్క ఏదైతే బీడీ అంటారు కదా, ఇట్లా ఉక్క పిలిచేది ఉంటుండే. ఆ విధంగా కులానికి ఒక ఉక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రకరకాల కులాలకు ఎక్కువ ఉక్కలను ఏర్పాటు చేసి ఇది కులస్తులకు అనేది పెట్టింది. అయితే వాళ్ళ నాయన ప్రశ్నించిండు, ఎందుకు నాన్నగారు ఇట్లా అంటే, ఇట్లా కాదురా ఇట్లా ఉంటారు అంటే అది నమ్మలే ఆయన. మరి నేను పిలుస్తా అని ఒకరోజు ఆయన పరీక్షించడం కొరకు అన్ని ఉక్కాలను పిలిచిండు. అన్ని గదిలో పోయి అన్ని పిలిస్తే కూడా నాకేం కాలేదు కదా, అన్ని కూడా అంటే అన్ని కులాలు సమానం అనేది ఆయన అతి చిన్న వయసులో 7 సంవత్సరాల లోపలనే గుర్తించడం జరిగింది. అదేవిధంగా ధైర్య సాహసాల విషయానికి వస్తే కూడా మనకు ఏదైతే ఒక మిత్రుని యొక్క సంపెంగాన్ని చెట్టు ఉంటుంది ఒకటి, ఆ చెట్టు పైన ఆ చెట్టు ఎక్కి వేలాడుతున్న విద్యార్థులందరూ కూడా ఆ చెట్టు ఎక్కి వేలాడు. ఆ చెట్టు ఉన్న అతని యొక్క ఆ గృహంలో ఉండేటువంటి ఒక పెద్ద మనిషి తాత, ఈ చెట్టు ఎక్కితే దీనిలో భూతం ఉంటుంది, తెల్ల డ్రెస్ వేసుకొని దాన్ని ఏదైతే చంపేస్తుంది అని చెప్పడం జరిగింది. కానీ ఆ విద్యార్థి కూడా అదే విధంగా ఒక రోజు మొత్తం కూడా చెట్టెక్కి కూర్చున్నాడు. ఏమైతే చూద్దాం, ఆ భూతాన్ని నేను చూస్తా అని చెట్టెక్కి కూర్చోవడం జరిగేది. మరి చెట్టెక్కి కూర్చుంటే కూడా ఎక్కడ కూడా భూతం రాలేదు, భయం రాలేదు. మరి ఆ మిత్రుడు కూడా అడిగిండు, ఎందుకు నువ్వు ఆ పెద్ద మనిషి చెప్తే కూడా ఎందుకు పోతావు అంటే, నేను దాన్ని చూడాలి ఖచ్చితంగా, దాన్ని చూసేవారు అది ఉంటుంది, నేను చంపేసాను కూడా నేను చూస్తాను, చంపేస్తుందో నేను చూసుకుంటా దాని సంగతి అని
ధైర్యంగా ఆ రోజు ఒక రోజు మొత్తం కూడా చెప్పిపోయిన వాడు. అంటే చిన్న వయసులో కూడా ఆయనకు ధైర్యం కలిగినటువంటి వ్యక్తి. అదేవిధంగా ఏకాగ్రత వచ్చిన ఏదైతే ఉపాధ్యాయుడు పాఠాలు బోధిస్తున్నప్పుడు కూడా కన్ను మూసుకొని శ్రద్ధగా అయినవాడు. కన్ను మూసుకొని శ్రద్ధగా అయినవాడు. అంటే ఉపాధ్యాయుడు గ్రహించి ఎందుకు ఇట్లా వింటున్నావు అని దగ్గర పోయి నిద్రపోతున్నావు అని లేపి తట్టడం జరిగింది. ఎందుకు ఇట్లా వింటున్నావు అంటే, లేదు సార్ నేను వింటున్నా అంటే, లేదు నువ్వు నిద్రపోతున్నావు వింటలేవు కదా అని ప్రశ్నించడం జరిగింది. మరి అదే విధంగా సార్ పాఠంలో ఏదైనా క్వశ్చన్ అడుగు నేను చెప్తాను చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక ప్రశ్న అడిగితే ఏ చిన్న డౌట్ ఉంటే కూడా సార్ చెప్పిన పాఠంలోకి వెళ్ళి అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం జరిగింది. ఆ విధంగా చిన్న ఉన్నప్పటి నుంచే. అదేవిధంగా ధ్యానం విషయంలో కూడా వారికి చిన్న ఉన్నప్పటి నుంచే ఆధ్యాత్మికంగా ఉన్నారు. ధ్యానంలో కూడా